హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో ఏంటనేది మీరందరూ టైటిల్ చూశారు కదా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ అందరికీ వీడియో ఏమాత్రం నచ్చినా కూడా నాకు చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ అసలు మర్చిపోవద్దు. యాక్చువల్లీ నువ్వు ఎవరికి నచ్చకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. అంటే చాలామందికి కొన్ని సిచ్యువేషన్స్లో అయినా సరే ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది కదా. సో యాక్చువల్లీ ఏంటి, సో ఎందుకు ఎవరికి నచ్చటం లేదు, సో ఏంటి రీజన్ అనే చాలామంది డౌట్ఫుల్గా ఉంటారు. కాబట్టి సో ఎవరికి కూడాను ఐ థింక్ నువ్వు అంత తొందరగా నచ్చకపోవడానికి నీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో అవేంటి అనేది క్లియర్గా చెప్తాను అండ్ జాగ్రత్తగా వినండి. అండ్ వీడియో చూసిన తర్వాత మాత్రం మీకు ఏమనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ విషయానికి వచ్చేస్తే ఏంటంటే, చాలామంది సో అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడేసుకుంటూ ఉంటారనమాట. సో ఒక టాపిక్ వచ్చినా రాకపోయినా సరే, సో నార్మల్‌గా చాలామంది ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంటారు. బట్ ఇంకేదో మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్‌లోనే ఏమవుతుంది అంటే, వాళ్ళ గురించి ఎక్కువ అంటే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో, సో అట్రాక్ట్ చేసుకోవాలనో ఒక థాట్‌తో ఏమవుతుంది అంటే, సో వీళ్ళ గురించి ఉన్నవి లేనివన్నీ కల్పించి మాట్లాడటం కావచ్చు. సో అంటే చాలామంది ఇలాంటివి ఫార్మ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎప్పుడు మనం జెన్యూన్‌గా మనం మాట్లాడుతున్నామా, హానెస్ట్‌గా ఉంటున్నామా లేదనేది క్లియర్‌గా నార్మల్‌గా ఒక 10 మినిట్స్ మాట్లాడితేనే ఈజీగా ఎదుటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మీరు జస్ట్ మీ గురించి ఎక్కువగా మాట్లాడేసుకుంటూ, మీ గురించి మీరే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, అవతల వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అనమాట. అండ్ మీకు కావాలని ఏదో మాట్లాడుతున్నారు అని, స్ప్రెడ్ చేస్తున్నారు అని చాలా వరకు ఈజీగా కనిపెట్టొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడాను అండ్ అంటే మీ సైడ్ నుంచే మాట్లాడమాకండి. అవతల వాళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. అంతేగాని కేవలం వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా కేవలం మీ గురించి మీరే ఎక్కువగా మాట్లాడేసుకుంటూ ఉన్నారు అనుకోండి, సో ఆటోమేటిక్‌గా వాళ్ళకి కొంచెం నెగెటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది అనమాట. అండ్ ఎవరు మిమ్మల్ని లైక్ కూడా చేయకపోవచ్చు. మీరు నార్మల్‌గా ఏదన్నా మాట్లాడినా కూడాను ఎలా ఉంటుంది అంటే రొటీన్‌గా అనిపిస్తదనమాట వాళ్ళకి. అంటే మాట్లాడిన మాటలు కొద్దిసేపటి తర్వాత మీ మాటలు వాళ్ళు మర్చిపోగలుగుతున్నారు అంటే, అంత స్పెషల్ అయితే లేదు మీ మాటల్లో అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోవాలి అనమాట. అంటే నార్మల్‌గా ఏదో అందరిలాగే నార్మల్‌గా క్యాజువల్‌గా ఏదో మాట్లాడేస్తున్నారు అనే ఫీలింగ్ రాకూడదు. ఒక యూనిక్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనమాట. అప్పుడే వాళ్ళ తర్వాత అయినా సరే మీ గురించి గుర్తు చేసుకోవటం కానీ, తలుచుకోవటం కానీ జరుగుతుంది. బట్ అది చాలామంది చేయరు అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా అన్నట్లుగా బిహేవ్ చేయమాకండి. ఎగ్జాక్ట్‌లీ అంటే మీ వరకు తీసుకుంటే అది ఓకే. కానీ బట్ ఆపోజిట్ పర్సన్‌కి వచ్చేటప్పటికి అది రాంగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు నచ్చినట్టు మీరు ఉంటున్నారు ఓకే. బట్ అది అవతల వాళ్ళకి నచ్చాలని రూల్ అయితే లేదు కదా. సో మీకు నచ్చే పాయింట్స్ ఆపోజిట్ పర్సన్‌కి నచ్చకపోవచ్చు. సో కాబట్టి అంటే కొన్ని సిట్యుయేషన్‌లో ఎలా అంటే, అలా అని చెప్పేసి మిమ్మల్ని మీరు పూర్తిగా చేంజ్ చేసేసుకోండి అని కాదు. మీకు నచ్చినట్టుగా ఉంటూ కూడా ఆపోజిట్ పర్సన్‌కి కూడా నచ్చేలాగా ఉండటానికి ట్రై చేయండి. అది యాక్చువల్లీ జెంటిల్‌మెన్ క్వాలిటీ అనమాట. సో దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో లేదు నేనింకా ఇలానే మాట్లాడతాను, నేనింక ఇలానే బిహేవ్ చేస్తాను, నేను ఇంతే అన్నట్లుగా ఉన్నట్లయితే మాత్రం మీకెవరు అట్రాక్ట్ అయితే అవ్వరు అనమాట. అండ్ అంటే ఎవరైనా నలుగురు దృష్టిలో మనం పడాలి అన్నా కూడాను అది వర్కౌట్ అవ్వదు, మీరు బిహేవియర్ అనేది చేంజ్ చేసుకోకపోతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లారిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. అంటే కన్‌ఫ్యూజన్‌లో అస్సలు ఉండొద్దు మీరు. అండ్ అంటే మీ మీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది కానీ, మీ మాటలు కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళకి ఏంటి ఇంత కన్‌ఫ్యూజ్ అయిపోతున్నావు అనే ఫీలింగ్ రాకూడదు అనమాట. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళకి నచ్చాలని చెప్పేసి అలా అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కూడా లేదు అనమాట. ఎందుకంటే నచ్చాలని ట్రై చేసి కూడా ఒక్కొక్క సిట్యుయేషన్‌లో వాళ్ళకి అదే రివర్స్ అయిపోయి నచ్చకుండా పోతుంది కూడా కాబట్టి. అండ్ వీలైనంత వరకు మాక్సిమం మీ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో సో దానికి తగ్గట్టుగానే మెయింటైన్ చేయండి. దానికి తగ్గట్టుగానే మాట్లాడటానికి కూడా ట్రై చేయండి మీరు. అండ్ ఇక అలా అని చెప్పేసి మీ ఇష్టాలను, మీ అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా దాచిపెట్టాలని మాత్రం ట్రై చేయమాకండి. సో కొన్ని సిట్యుయేషన్స్‌లో మీ గురించి మీరు చెప్పేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటంటే మీకేమిష్టం అనేది కూడా కొంచెం అది చాలా ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడటానికి ట్రై చేయండి. సో దానివల్ల ఆ సబ్జెక్ట్‌లో అనమాట. అంటే మనకేమిష్టం ఎక్కువగా, మనకేమి ఇష్టం ఉండదు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా క్యూరియాసిటీ ఉంటుందనమాట ఆపోజిట్ పర్సన్స్‌కి. అంటే తెలుసుకోవాలని కానీ, సో ఏంటి అనే ఒక ఇది ఉంటుంది చూసారా? దాన్ని లాజికల్‌గా పట్టండి మీరు. సో ఈజీగా వర్కౌట్ అవుతుంది మీరు అలా మాట్లాడుతూ ఉన్నట్లయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టాలి అనమాట. అండ్ అంటే రిలేషన్‌షిప్‌లో అయినా సరే గ్యారంటీగా చెప్తున్నాను, మీరు అసలు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా ఉన్నట్లయితే మీకు వర్కౌట్ అవ్వదు. ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని? ఎఫర్ట్స్ పెట్టకుండా ఎవ్వరు పట్టించుకోరు. గ్యారంటీగా చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకివ్వాల్సిన కేర్ కానీ, రెస్పెక్ట్ కానీ
టైం వాల్యుబుల్గా మెయిన్గా చెప్పేది టైం అనమాట. మీరు మోస్ట్లీ ఎంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళతో మీరు అనేది ఇంపార్టెంట్ కానే కాదు. ఉన్న కొద్ది టైం అయినా కూడా దాన్ని ఎలా వాల్యుబుల్గా మార్చుకోగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే చెప్తున్నాను, లాస్ట్గా చెప్తున్నాను. అండ్ మీరు మొహమాటానికి వెళ్ళిపోయి ప్రతిదానికి ఓకే ఓకే అని చెప్పమాకండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తుందో మీకు తెలియదు. యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్లో మనం ఓకే అనాలి, ఏ సిచ్యువేషన్లో మనం ఏమాత్రం మొహమాటం తీసుకోకుండా నో చెప్పాలి అనమాట. సో అది అది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీరు వాళ్ళు ఏదో అనుకుంటారేమో అని చెప్పేసి ప్రతిదానికి తెలుసో కావచ్చు తెలియకుండా అయినా కావచ్చు ఎస్ అని చెప్పడం చాలా రాంగ్ అనమాట. మోస్ట్లీ ఎవరైతే ఎక్కువగా నో అని చెప్తుంటారో వాళ్ళ లెవెల్ ఒక రేంజ్కి వెళ్తుంది అనమాట. అంటే నలుగురి దృష్టిలో అయినా సరే వాళ్ళ దృష్టిలో అయినా సరే ఒక సూపర్ లెవెల్కి వెళ్తుంది. సో నో చెప్పడం అనేది ఒక మంచి హ్యాబిట్ అనమాట. చాలామంది ఈ మొహమాటానికి వెళ్ళిపోయి ప్రతిదానికి ఎస్ చెప్తూ ఉంటారు, చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. సో గైస్, అంటే దానివల్ల కూడా ఎదుటి వాళ్ళకి మేబీ నచ్చకపోవచ్చేమో. సో దానికోసం చెప్తున్నాను, ఈ పాయింట్ అనేది అండర్లైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది కదా. యాక్చువల్లీ మీరు నచ్చకపోవటానికి మెయిన్గా ఇంపార్టెంట్ కొన్ని రీజన్స్ అయితే నేను చెప్పాను. మీలో ఈ మిస్టేక్స్ ఐ థింక్ ఈ రీజన్స్ మీకు కనెక్ట్ అయ్యాయా లేదా, అండ్ ఒకవేళ మేబీ ఇలాంటి మిస్టేక్స్ మీరు ఆల్రెడీ చేస్తున్నట్లయితే ఎందుకు నచ్చడం లేదనేది మీకు అర్థమైంది కాబట్టి అవి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఆపేస్తున్నాను ఇంతటితో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేసేసుకోండి. మంచి మంచి కంటెంట్తో వీడియోస్ వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి, ఛానల్లోకి వెళ్ళేసైనా చెక్ చేస్తూ ఉండండి. అండ్ బెల్ యాక్టివేట్ చేసుకోండి కొత్త వాళ్ళైతే, ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది అనమాట. అండ్ మనం ఇంకొక స్పెషల్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.